కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లా పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కోరారు. ఆదివారం సదాశివపేటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో అడ్రస్ లేని పేపర్లో వస్తున్న అసత్యపు ప్రచారాలను నమ్మవద్దని అన్నారు. కుట్రదారులు, గెలవలేని వారు మాత్రమే ఇలాంటి అసత్యపు ప్రచారాలు చేస్తారని, గత నెల రోజులుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు పార్లమెంట్ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, పార్టీ నాయకులు సమన్వయంతో ముందుకు సాగుతుంటే ఓర్వలేని వారు సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఈ నెల 27వ తారీఖు జరగబోతాయి. అదే పద్ధతిలో వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లా సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా ఎన్నికలు జరగబోతాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అడ్రస్ లేని ఫేక్ పేపర్లలో, అడ్రస్ లేని ఫేక్ అకౌంట్లలో, సోషల్ మీడియాలో అనేక రకాల విష ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తారు. నేను టీచర్లు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ చాలా విద్యులు, అన్ని విషయాల పట్ల సమగ్రమైన అవగాహన కలిగిన వాళ్ళు కాబట్టి ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు, విష ప్రచారాలు, ఫేక్ వార్తలని నమ్మవద్దని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ధీరుడు ఎప్పుడు కూడా భరించి కొట్లాడతాడు. కుట్రదారులు, గెలవలేని వాళ్ళు, సత్తా లేని వాళ్ళు, ప్రజాక్షేత్రంలో పలుకుబడి లేని వాళ్ళు మాత్రమే ఇట్లాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇవాళ గత నెల రోజులుగా భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు, అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కుమరయ్య గారు ఈ ప్రాంతంలో అసలు నెల పైన రోజుల నుంచి చాలా సీరియస్గా తిరుగుతూ ఉన్నాం. మొత్తం పార్టీ యంత్రాంగం అంతా కూడా, మా పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మా శాసన సభ్యులు కావచ్చు, మా జిల్లా అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర పార్టీ మొత్తం వ్యవస్థ కావచ్చు, అందరూ సీరియస్గా ఇన్వాల్వ్ అయి పనిచేస్తూ ఉన్నారు. సమన్వయంతో బ్రహ్మాండంగా ముందుకు పోతున్నప్పుడు ఓర్వలేక, తట్టుకోలేక ఎట్లనే చేసి కొంచెం ఓడగొట్టాలన్నటువంటి ప్రయత్నమే ఇవాళ డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారు. గత నాయకులు కించపరిచి మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. నేను పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మోడీ గారి నాయకత్వం